ప్రసంగిలో అంటాడు, ఒకడు జీవించిన జీవిత కాలంలో చీకటి గల దినములు అనేకములు వచ్చును అని. ఎప్పుడైనా ఆ మాట గురించి ఆలోచించారా? ఒకడు జీవించిన జీవితంలో అన్ని వెలుగు సంబంధమైన దినములే ఉండవు, చీకటి గల దినములు అనేకములు వచ్చును. ఒకటి కాదు, రెండు కాదు, అనేకములు. ఎక్కడుందో చూస్తారా? ప్రసంగి గ్రంథము 11:8. వెరీ గుడ్. చూడు, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడలా చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి సంతోషముగా ఉండవలెను. అది పిల్లరా, అన్ని దినాలు వెలుగు దినాలే కాదు, అనేకమైన చీకటి దినాలు కూడా వస్తాయన్నాడు. ఎప్పుడూ సర్వసమృద్ధి నివసించడమే కాదు, కొన్నిసార్లు లేమి ఎదురైద్ది. ఇంట్లో మరి తినేదానికి లేకుండా పోయే దినాలు వెలుగు దినాలా, చీకటి దినాలా చెప్పండి? రైట్. ఎప్పుడు ప్రశంసలే కాదు, భయంకరమైన నిందా ప్రచారాలు, తృణీకారాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా ఎదురవుతున్నాయి అన్నాడు. ఇవి వెలుగు దినాలా, చీకటి దినాలా? మనుష్యుని ఆలోచనతో పోల్చుకుంటే ప్రశంసతో నడిచిపోతున్న దినాలేమో వెలుగు దినాలు. వాళ్ళ చేత వీళ్ల చేత నిందల పాలై అవమానపరచబడి నలుగురిలో ఆరడిపరచబడినటువంటి జీవితం ఎదుర్కొన్నట్టయితే ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం, అవి చీకటి దినములే. అవునా కాదా? మనుషులు ప్రశంసించే వెలుగు దినాలైతే మనుషులు నిందించేవి, నిందల పాలు చేసేవి. రైట్. ఆత్మీయ జీవితంలో ఎక్కడా అడుగులు జారకుండా మెట్టుకు పై మెట్టుకు ఎక్కుతూ ఉండే రోజులే కాదు, ఆల్రెడీ ఉన్న మెట్టు నుండి పడిపోయే దినాలు కూడా వస్తాయి. దీన్ని మర్చిపోకూడదు. కొంతమంది ఫీల్ అవుతారు, నేను అలాగే ఎక్కిపోతా ఉన్నాను, ఇంకెక్కడ దిగిపోను, ఎక్కడ పడిపోనని. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నీ ఆత్మీయ యాత్రలో కూడా అన్ని మెట్లు ఎక్కేయే కాదు బాబు, నువ్వు కింద పడే రోజులు కూడా ఉంటాయి. అన్ని వేళలా పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి పరిపూర్ణముగా నీతి న్యాయములో జరిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కూడా నీతి మాలిన క్రియ చేసే పరిస్థితి, న్యాయం తప్పి అడుగులేసిన పరిస్థితి, అపవిత్రతకు సంబంధించిన ఆలోచనలకు దిగి వెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఫేస్ చేస్తావు, ఎదురవుతాయి. చీకటి గల దినములు అనేకములు వచ్చును అని ముందే చెప్పేశాడు. నేను విజయ పథంలో అలాగూ సాగిపోతానే ఉంటాను, ఇంకెక్కడ కింద పడను అని ఫీల్ కావద్దు. తప్పకుండా నీ ఆత్మీయ యాత్రలో భంగపాట్లు కూడా ఎదురవుతాయనే మాట ఇక్కడ ఒక వార్నింగ్ లాగా రిలీజ్ చేశాడు. నా ఆత్మీయ జీవిత ఆరంభం నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చీకటి గల దినము నేను చూడలేదు, అంతా విజయ పథంలోనే సాగిపోతున్నాను, ఒక్క పొరపాటు కూడా నా నుండి జరగలేదన్నోళ్ళు ఒక్కసారి చెయ్యి ఎత్తితే మీకు నమస్కారం చేసుకుంటా. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. రైట్. ఆత్మీయ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నా జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగించిన అనుభవాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయొత్తండి. అమ్మ బాబోయ్, అన్ని చేతులు లేచినాయి. నా చేతులు అయితే 2 చేతులు లేచినాయి. చాలా విషయాల్లో నమ్మకంగా ఉండమని యేసయ్య పిలిచాడు, కానీ కొన్ని విషయాల్లో నేను సైతం నమ్మకంగా ఉండలేకపోతున్నాను. నమ్మకంగా ఉండటానికి పోరాడుతున్నాను. కొన్నిసార్లు నేను గెలుస్తున్నాను, కొన్నిసార్లు శత్రువు గెలుస్తున్నాడు. వాడు కూడా గెలిచేవాడు కాదు, కానీ వాడికి సపోర్ట్ చేసే వస్తువు ఒకటి నా దగ్గర ఉన్నందున అప్పుడప్పుడు వాడు గెలుస్తున్నాడు. దుష్మన్ గాడు, బద్మాష్ గాడు. ఆ దుష్మన్ బద్మాష్ ఎట్లా గెలుస్తున్నాడో తెలుసా? వాడికి సపోర్ట్ చేసే గూఢచారిగాడు ఒకడు నా దగ్గరే ఉన్నాడు. వాడి వల్ల అప్పుడప్పుడు నేను ఓటమి పాలవుతున్నా. వాడి పేరేంటి? వాడి పేరు సాతానా. వాడి పేరు శరీరం గాడు. ఎవడాడు? శరీరం. అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవడాడు? అది మహిమ శరీరం గారు వస్తే మనకి ఇబ్బంది లేదు, కానీ మట్టి శరీరం గాడు ఉన్నాడు కదా, వీడు దేవునికి సపోర్ట్ చేయడు, వీడు దుష్మన్, వీడు బద్మాష్ అనమాట. ఈ మట్టి శరీరం గాడు ఎప్పుడు ఆ దయ్యానికే సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాడు. అందుకని అప్పుడప్పుడు వీడు మనలో పని చేసినందున, వీడు మనకి వ్యతిరేకంగా సాతానుకు సపోర్ట్ చేసినందున, ఈ దుష్మన్ గాడి వల్ల, ఈ బద్మాషి గాడి వల్ల మనం అప్పుడప్పుడు
కింద పడే పరిస్థితి, శత్రువు గెలిచే పరిస్థితి ఎదురవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో? అప్పుడు వాడు మనల్ని కింద పడేయటమే కాకుండా గాయాలు చేస్తున్నాడు. ఆ గాయాలు ఎంత భయంకరమైన గాయాలంటే, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీలో ఉన్న పట్టుదలని, నీలో ఉన్న తీక్షణమైన దైవాగ్నిని చప్పగా చల్లార్చేంత గాయాలు. పడటం ఒక ఎత్తు అయితే, పడ్డ తర్వాత వాడు చేసేటువంటి గాయాలు ఏంటో తెలుసా? నువ్వు ఇలాగూ పడితివి గనక ఇక నువ్వు అన్ఫిట్, నిన్ను ఒప్పుకోడు, నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఒక నటుడివి, నువ్వు ఒక నటన పరురాలివి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకెళ్తున్నావు? సిగ్గు లేదా? ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నావు? సిగ్గు లేదా? ఆయన పరిశుద్ధుడు, నువ్వు ఘోర పాపివి, నీచమైన పని చేయడానికి పూనుకున్నావు, దిగజారిపోయావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు ఇంత తేడా, అంత తేడా అని వాడిగా గాయపరుస్తాడు. ఆ గాయాల్లో గుండా జీవరక్తం అంతా, నీలో ఉన్న జీవరక్తం అంతా, ఆత్మ సంబంధమైన రక్తం అంతా ఒలికించడానికి వాడు గాయములు చేస్తాడు ఈ మాటలతో. దీని కొరకు మనుషుల్ని కూడా వాడుకుంటాడు వాడు. కొంతమంది మనుషుల్ని కూడా వాడతాడు ఈ గాయాలు చేయటానికి. ఆ గాయాలకు, ఆ దెబ్బకు మనం కానీ చిక్కి లోబడ్డామంటే ఇక కొర ప్రాణంతో పడిపోవటం తప్ప వేరే మార్గం ఉండదు. ప్రియులారా, దైనందిన జీవితంలో మరియు ఆత్మీయ జీవితంలో దిగిపోయిన అనుభవాలు ఉంటాయి, చీకటి గల దినాలు ఉంటాయి, వెలుగుతో వెళ్ళిన దినాలు కూడా ఉంటాయి.